ప్లాట్ డెవలప్మెంట్ మీద కానీ టవర్స్ ఖర్చు కానీ ఇప్పుడు ఏదో ఒక జీవో ఇస్తున్నారు, ఒక 15 రోజులు 20 రోజుల్లో ఇంకొక జీవో వస్తూ ఉంది, ఒకదానికి ఒకటి లింక్ ఉండడం లేదు. మరి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే కనీసం ఒక 90% అవుతుందో ప్రభుత్వమే చెప్పాలి. మీకు వారం వారం అప్పులు చేస్తే కానీ నడవడం లేదు. ఇది ఒక పెద్ద ఆర్థిక గుదిబండ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. లోటు బడ్జెట్లో రాష్ట్రం, అప్పుల్లో రాష్ట్రం. మరి 3,60,000 కోట్లు ఈ 2 ఏళ్లలోనే అప్పులు చేశానని ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉంది. మరి ఇంకా సంవత్సరానికి 1.80 లక్షలు సంవత్సరానికి చేయాలి. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, అంటే 3 ఏళ్ళలో రఫ్లీ ఇంకొక 5 లక్షల కోట్లు చేస్తే కానీ ఇది నడవదు. అమరావతికి తెచ్చే అప్పులో ఒకసారి సపరేట్గా చూపిస్తున్నారు, వీటిలో కలపకుండా మొత్తానికి బడ్జెటింగ్ ఎట్లా చేస్తున్నారు. ఇది ఎట్లా తీరుస్తారంటే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని గతంలో అన్నారు, మధ్యలో విమర్శించేటప్పటికి మళ్ళీ మా దగ్గర 5,000 ఎకరాలు ఉంటాయి, 2 లక్షల కోట్లు అనేది తప్పు, ఓకే 54,000 ఎకరాలకే 1,00,000 కోట్లే అనుకున్నాం. 5,000 ఎకరాలు ఎకరా 20 కోట్ల లెక్కనంతే 1,00,000 కోట్లు వస్తాయి అంటున్నారు. 20 కోట్లు పెట్టి అమరావతికి వచ్చి ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు? ఇప్పుడు మీకు సిటీకి ఒక డైనమిజం వచ్చి దీంట్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ పెరగడం అంటే ఉద్యోగాలు రావాలా, ఉద్యోగం కోసం వచ్చే ఎంప్లాయీస్కు ఫ్లాట్స్ కొనాలా, లేకపోతే కొంతమంది ఇళ్ళు కొనాలి. ఇదేం ప్రధానంగా జరిగేది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏమి ఇక్కడ రావు. సో నీకు ఏముందని ఉద్యోగాలకు ఇక్కడ వస్తారు. ఐటీని వైజాగ్కి మళ్ళీ ఇస్తున్నారు, మీరే మళ్ళీ ఇస్తున్నారు. గతాన్ని వదిలిపెడదాం. ఈరోజు వైజాగ్ ప్రధానంగా ఐటీ సెంటర్గా ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ మీరు ఏ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు రావాలి? బ్యాంకులో, గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. కాబట్టి వచ్చే రోజుల్లో దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది. కాబట్టి ఎండ్లకు డిమాండ్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. రైతుల్లో కూడా చాలామందిలో ఆ ఆందోళన ఉంది. ప్లాట్లు తీసుకొని కూడా మేము ఏం చేయాలి? పెద్ద రైతులు ఇద్దరితో మాట్లాడితే నేను 15 ఎకరాలు ఇచ్చినాను, 15 ప్లాట్లు వస్తాయి, ఇప్పుడు ఏదో ఒక 2 ప్లాట్లు ఈ మధ్యకాలంలో అమ్ముకుంటే ఒక 5-6 కోట్లు వచ్చి జరుగుతూ ఉంది. 10 ప్లాట్లు నాకు వచ్చినాయి అనుకుందాం, రేపు డెవలప్డ్ ప్లాట్స్ ఏం చేయాలి? నేను దాంట్లో ఎఫ్ఎస్ఐ తక్కువ ఉంది, దాన్ని పెంచాలని డిమాండ్ చేసినారు, సో పెంచుతారని అనుకుందాం. 10 ప్లాట్లు అంటే 10,000 చదరపు గజాలు, చాలా పెద్ద వెంచర్. నువ్వు ఒక 500 ఫ్లాట్స్ కట్టవచ్చు ఊరికి అందాసుగానే అన్నా. నీకు 500 కుటుంబాలు అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు, బాడుకు కానీ లేకపోతే కొనేవాళ్ళు కానీ ఏముందని రావాలి. కాబట్టి ఇది ఒక డైనమిక్ అర్బన్ సెంటర్ అవుతుందనేది అవకాశం లేదు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతాయి. ఎట్ ద మోస్ట్ ఇప్పుడు అంతా 1.5 లక్షల జనాభా అటు ఇటు ఉన్నారండి, ఇంకొక 2 లక్షలు యాడ్ కావచ్చు వచ్చే రోజుల్లో. అంతకుమించి ఇది పెద్ద సిటీ అయ్యి ఏదో అవుతుందనేది అపోహ. లైక్